వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. అంటే ముందుగా ఈ వారం మనం మొట్టమొదటిసారిగా అంటే చాలా రోజుల తర్వాత మనం లైవ్ సెషన్ అనేది వెనస్డే 4:30కి కండక్ట్ చేసాం. ఆ సెషన్కి కూడా స్పందన చాలా చాలా ఉత్సాహంగా ఉంది. అంటే నిజం చెప్పాలంటే వెరీ వెరీ ఎంకరేజింగ్. అనుకున్న దానికంటే ఎన్నో మంది వ్యూవర్స్ వచ్చారు. క్వశ్చన్స్ ఏమో వాస్తవానికి ఇన్ని అడిగితే ఒక 10-15% వరకు మేము ఆన్సర్ చేయగలిగాం. సో బ్రీఫ్గా అంటే నేను కూడా స్ట్రక్చర్ సెట్ చేద్దామని ప్రయత్నిస్తాను. అట్లీస్ట్ ఫర్ గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కువ వరకు ఈ లైవ్ సెషన్స్ ఏమో క్లయింట్ ఇంటరాక్షన్ లేకపోతే వ్యూవర్ ఇంటరాక్షన్ అంటే ఆ యొక్క క్వశ్చన్స్ అవ్వచ్చు, జనరిక్ క్వశ్చన్స్ అవ్వచ్చు మీద కొన్నిసార్లు ఎక్కువ వరకు స్పెసిఫిక్ అవ్వచ్చు. ఆ క్వశ్చన్స్ అడగటం, ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ ఉండటం, ఆ ఇంటరాక్షన్స్ని రిజాల్వ్ చేసి కొద్ది గొప్ప ప్యాసివ్ ఆడియన్స్కి కూడా ఆ టైప్ ఆఫ్ లైన్ ఆఫ్ థింకింగ్లో ఉండే క్వశ్చన్స్ సాల్వ్ చేసిద్దని మన ఉద్దేశం. వెల్త్ టాక్ వచ్చేసరికి మనం అది శనివారం చేసే కైండ్ ఆఫ్ వీడియో ఫ్రోజన్ ఫార్మాటే కాబట్టి ఎక్కువ వరకు వేరే వేరే టాపిక్స్, జనరిక్ టాపిక్స్ అవి కాకుండా ఇండస్ట్రీ లెవెల్ అనాలిసిస్ అవ్వచ్చు, రిజల్ట్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ ట్రై అండ్ కీప్ ఇట్ లైక్ దట్ విత్ వెల్త్ టాక్. సో ఫస్ట్ అంటే చాలామంది వ్యూవర్స్కి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు, కానీ మన యూట్యూబ్ లైవ్ చూసి ఉండకపోవచ్చు కాబట్టి మేబీ ఒక చిన్న టీజర్ ప్రసాద్ గారిని కూడా అడిగి మనం కవర్ చేసింది కూడా ఎలా కవర్ చేసామంటే ఫస్ట్ హాఫ్ ఏమో ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నాం. సెకండ్ హాఫ్ వచ్చేసి క్లయింట్ క్వశ్చన్స్ లేదా వ్యూవర్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ డిస్కషన్లో మనం ఆ స్వాట్ స్కోర్ అంటే పోర్ట్ఫోలియో స్కోర్ అని ముందు చెప్పేవాళ్ళం, ఇప్పుడు దాన్ని మార్చేసి స్వాట్ అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. స్వాట్ స్కోర్ అనేది అసలు ఎలా అసెర్టైన్ చేయాలి అండ్ వాస్తవానికి ఆ స్వాట్ స్కోర్ అసలు ఎందుకు అవసరం ఒక క్యాజువల్ ఇన్వెస్టర్కి, నేను నా స్కోర్ తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుందో కూడా మేబీ ప్రసాద్ గారిని కొంచెం బ్రీఫ్గా ఫస్ట్ హాఫ్లో ఏం కవర్ చేసామో కవర్ చేయమని ఐ విల్ జస్ట్ రిక్వెస్ట్ హిమ్. యశ్వంత్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ చెప్పాలి మన వ్యూవర్స్ అందరికీ, సపోర్టర్స్ అందరికీ కూడా. ఎందుకంటే మనం ఎంత ఈ చేసే ప్రోగ్రాంలో ఎక్కువ మందికి ఉపయోగపడాలని చేసినా కానీ వాళ్ళ యొక్క స్పందన కనుక బాగాలేకపోతే మనం కూడా నీరసపడిపోతాం. దానికి భిన్నంగా ఎంతో మంది చాలా ఎంకరేజింగ్గా రెస్పాండ్ అవ్వటం, ఒక టైంలో చూస్తే 2000 మంది కన్నా కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయటం ఒక ఆనందం అయితే, కంకరెంట్ యూజర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉండటం, అన్నింటినీ మించి బ్రహ్మాండంగా సూపర్ యాక్టివ్గా క్వశ్చన్స్ అడుగుతూనే వచ్చారు. అందుకే అన్ని క్వశ్చన్లు టేకప్ చేయడానికి వీలు కాలేదు. కాకపోతే మీలో చాలామంది ప్రోగ్రామ్ ఇంకా చూసి ఉండకపోయి ఉండొచ్చు, లైవ్ ప్రోగ్రామ్ మిస్ అయిపోయి ఉంటారు. కాబట్టి అది మన ఛానల్లోనే ఆల్రెడీ లైవ్ అనే ప్రోగ్రామ్స్ కనుక మీకు చూస్తే అందులో ఆల్రెడీ కనపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా మిస్ అయిపోయిందని లేదు చూడొచ్చు మీరు. కాకపోతే ఆ లైవ్ టైంలో చూడలేకపోయి ఉంటారు. దాన్ని అంటే ఎంతమందో మిస్ అయిపోయారు కాబట్టి వాళ్ళందరికీ చాలా బ్రీఫ్గా చెప్పడానికి ఏం చేస్తానంటే అందులో చెప్పినటువంటి పాయింట్స్ని ఫాస్ట్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక నుండి రాబోయేటువంటి ప్రతి వారంలో ఎప్పుడైనా సరే మనం యూట్యూబ్ లైవ్ కండక్ట్ చేస్తే దానిలో కొంత కాన్సెప్ట్ ఏదన్నా ఇంపార్టెంట్ అందరికీ ఉపయోగం అనుకుంటే చెప్పటం, అలాగే చెప్పిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఎక్కువ టైం కేటాయించడం జరగబోతోంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది అంటే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్స్ ఛానల్లో వచ్చేటువంటి వీడియోలు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే అందులో క్వశ్చన్స్ అడిగేటువంటి పర్మిషన్ ఇవ్వబడుతుంది. అందువల్ల మీలో ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే లైవ్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళలాగా క్వశ్చన్ అడుగుదామంటే అది బహుశా మిమ్మల్ని పర్మిట్ చేయదు. అందువల్ల సబ్స్క్రైబ్ చేయటం అనేది మాకు ₹1 లాభం రాకపోయినా సీరియస్ వ్యూవర్సే మన క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మేము కూడా రెస్పాన్సిబుల్గా చెప్పడానికి వీలవుతుంది అనమాట. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తాను. ఆ రోజు మనం మాట్లాడింది ఏంటంటే స్వాట్ స్కోర్ అంటే పోర్ట్ఫోలియో స్కోర్ గురించి చెప్పేటప్పుడు అందులో ఉన్న వీక్నెస్లు, స్ట్రెంగ్స్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అన్నీ మాట్లాడదాం అనుకుంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇందులో ఒక పోర్ట్ఫోలియో ఇచ్చిన క్లయింట్ 28 స్టాక్స్ ఉన్నాయి. అందులో మన సిస్టమ్ ఏం చెప్పింది, బాబు మీ 28 స్టాకుల్లో 6 స్టాకులు బ్యాడ్ అని చెప్పింది. అవి ఏంటో కూడా చెప్తుంది అనుకోండి. అలాగే అవి 6 అమ్మేస్తే వచ్చిన డబ్బుల్ని 2 స్టాకులు కూడా కొనుక్కున్నట్లయితే మంచిది అని చెప్పింది. ఎందుకో మీకు కొంతసేపట్లో అర్థమవుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ గ్రాఫ్ చూస్తే ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి డేటా ఇచ్చినా కానీ అంటే ఇదే పోర్ట్ఫోలియో కనుక 3 ఇయర్స్గా హోల్డ్ చేస్తే ఆయన స్కోర్ ఎలా మారుతూ వచ్చిందో చూపిస్తే ఒకే ఒక్కసారి అంటే దాదాపుగా మార్చిలోనో లేకపోతే జూన్ 25లో మాత్రమే ఒకే ఒక్కసారి ఆయనకు మార్చి 25లో మాత్రం 91.44 90 కన్నా ఎక్కువ వచ్చింది. మిగతా ప్రతిసార్లు కూడా ఏమైపోయింది, ఆయన పోర్ట్ఫోలియో చాలా తక్కువ రేంజ్లోనే ఉంటుందని పర్ఫార్మెన్స్ బాగా తక్కువ ఉందన్నమాట. అంటే స్కోర్ బాగాలేదు ఇదే స్టాక్స్ కనుక కంటిన్యూ అవుతున్నట్లయితే.
ఇంకొకటి కూడా ఇందులో ఏమి ఇస్తున్నామంటే ఈ ప్రెజెంటేషన్లో పైన ఉన్న దానిలో లాస్ట్ 1 ఇయర్లో కనుక చూసినట్లయితే, లాస్ట్ 1 ఇయర్ 3 ఇయర్స్ కాదు, లాస్ట్ 1 ఇయర్లో కనుక చూసినట్లయితే ఈయనకున్న పోర్ట్ఫోలియోలో ఏవే స్టాక్స్ బాగా పెరిగాయో చూస్తే ఒకటి 56, ఒకటి 44, ఒకటి 29, ఒకటి 22 పెరిగాయి. అంటే మనం ఏమనుకుంటాం, 28 స్టాకుల్లో 4 20%, 30%, 50% కూడా పెరిగాయంటే పోర్ట్ఫోలియో అంతా బాగుంటుంది అనుకుంటాం. కానీ ఆయన పోర్ట్ఫోలియో మొత్తం చూస్తే -7.8. దీనికి కారణం ఏమవుతుందంటే, ఒకటి మన దగ్గర పనికిమాలిన స్టాక్స్ ఎక్కువైనా ఉండాలి. కానీ ఈయన దానిలో 6 బ్యాడ్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మరీ అంత ఎక్కువగా ఉన్నట్టుగా తోచడం లేదు. లేదా పెరిగిన వాటిలోనేమో కొద్ది అమౌంట్, తగ్గిన వాటిలోనేమో పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉండవచ్చు, తెలుసో తెలియకో. అందువల్ల అటువంటి పనుల మూలంగా కూడా పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ దెబ్బతింటుంది. అందుకే మేము ఏం చేస్తామంటే పోర్ట్ఫోలియో మొత్తాన్ని కలిపి చెక్ చేసుకోవడం మంచిదని చెప్తాం. కానీ ఒక్కొక్క స్టాక్ని పసిగట్టడం లేదా ఒక్కొక్క స్టాక్ గురించి మేము ఒపీనియన్ చెప్పడం మీకే అంత ఉపయోగం కాదనమాట. ఇక్కడ ఇవన్నీ చూస్తే ఈ 91 ఇప్పుడు చూస్తే ఇవాళ రోజున అంటే లేటెస్ట్గా చూస్తే 84లో ఉన్నది పోర్ట్ఫోలియో స్కోరు. 93 కన్నా ఎక్కువ ఉంటే ఇండెక్స్ కన్నా ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అది మనం ఏం చేయాలి, 6 స్టాక్లు అమ్మేసి 2 స్టాక్లు కనుక మనం చెప్పి సూచించి కొనుక్కోగలిగితే అదంతా డీటెయిల్స్ ఇస్తాం రిపోర్ట్లో, అది కూడా చూపిస్తాను కాసేపట్లో. అప్పుడు స్కోర్ మీకు 100 అయిపోతుంది. అంటే మీ స్కోర్ ఏకంగా ఉన్నంతలో బెస్ట్ స్కోర్ అయిపోతుంది. కాబట్టి పోర్ట్ఫోలియోలో ఉన్న అన్ని స్టాక్లు మంచివి అయిపోతాయి కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకొక పోర్ట్ఫోలియో చూడండి. ఈ పోర్ట్ఫోలియో చూస్తే ఈయనకి 74 షేర్లు ఉన్నాయి. ఈయనకి కూడా ఏం చెప్పాం, 74 షేర్లున్నా అందులో 14 షేర్లు అమ్మాలని చెప్పినా అవన్నీ చిన్న చిన్న వాల్యూ ఉన్నాయి, అవి ఉండవచ్చు. అందుకే 14 షేర్లు కలిపితే కొద్దిగానే అమౌంట్ వచ్చింది అనుకోండి, ఊరికే 5 షేర్లు కొనుక్కోండి అని చెప్పకుండా ఆయనకి ఒకే ఒక షేర్ కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. అంటే ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కొనుక్కోవాలనేది ఒక స్టాండర్డ్ పారామీటర్స్ ప్రకారం ఈ పోర్ట్ఫోలియో సైజును బట్టి చెప్పబడుతుంది. కానీ ఊరికే అలా ఒక నోటుకు వచ్చినట్టుగా చెప్పడం కాదు. సో కాబట్టి ఒక షేర్ కొనుక్కుంటే ఆయన స్కోర్ కూడా 100 అవుతుందని చెప్పింది. ఇప్పుడు ఎంత ఉంది ఆయన స్కోరు? 91.67. ఇది కూడా చూస్తే కొచ్చిన్ షిప్ యార్డ్లో 56, ఐనాక్స్లో 44, ఆర్వీఎన్ఎల్లో 16%, కేపీఐ గ్రీన్లో 15% వచ్చినా కూడా అన్ని స్టాకులు కలిపి 12.5% లాస్. ఇది సగటు ఇన్వెస్టర్ల అందరి యొక్క పోర్ట్ఫోలియోకి దర్పణం, ఒక రకంగా మిర్రర్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మంది పోర్ట్ఫోలియోలో ఆ లాస్లు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కాబట్టి. అలాగే ఎగ్జాంపుల్ కోసం ఇంకొకటి కూడా తీసుకుందాం. ఇందులో 54 స్టాక్లు ఉన్నాయి. ఆయన పోర్ట్ఫోలియో స్కోర్ చూస్తే 83% ఉంది, 83% ఉంది. ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియో మొత్తం కలిపి లాస్ట్ 1 ఇయర్లో 10% లాస్ వచ్చింది. ఇది కూడా పెరగాలంటే ఏం చేయాలి, 54లో 9 అమ్ముకోమని చెప్పడం, దానికి రీప్లేస్మెంట్గా ఏం కొనుక్కోవాలో 3 కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన స్కోర్ ఓవర్ నైట్గా ఒకే ఒక్క రోజులో 100కి పంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. అలాగే ఇంకొక పోర్ట్ఫోలియో కూడా చూస్తే ఇది మిగతా వాళ్ళకన్నా కొద్దిగా బెటర్గానే ఉంది. 94% వరకు ఉంది, మధ్యలో 99.75 కూడా ఉంది. అయినా కూడా ఈయన పోర్ట్ఫోలియోలో 10.83 మాత్రమే నెగిటివ్ వచ్చింది. అది కూడా అంటే అర్థం ఏంటి, టీఆర్ఐఎల్లో 96%, మెజగాన్ డాక్టర్లో 66, కొచ్చిన్లో 41, ఇంద్రప్రస్థ మెడికల్లో 39 అంతా వచ్చినా కూడా పోర్ట్ఫోలియో పడిపోయిందంటే ఒక బ్యాడ్ స్టాక్లో బహుశా ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ వాల్యూ ఉండవచ్చు అనమాట. అందువల్ల ఈయన గనక మనం చూసినట్లయితే ఈయన పోర్ట్ఫోలియోలో కూడా లాస్ వచ్చింది. కాబట్టి 6 స్టాక్లు అమ్మి 2 కొనుక్కుంటే మీ స్కోర్ 100 అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు చూసాం కాబట్టి ఇంకొకటి చూడవలసింది ఏంటంటే రిపోర్ట్ ఎలా ఉంటుందని మీలో కొంతమందికి ఇంట్రెస్ట్ పుడుతుంది. ఏంటి ఆసక్తి, ఇంట్రెస్ట్ రిపోర్ట్ అంటున్నారు, ఎలా ఉంటుంది అన్నారు. ఆ రిపోర్ట్ చూపించాలంటే ఇప్పుడు ఒక క్షణం స్క్రీన్ మీద కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే సత్యనారాయణ అనే పేరు అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ పేరు దాచడానికి ప్రయత్నం చేయలేదు. అంత మాత్రాన క్లయింట్ని అనౌన్స్ చేస్తున్నామని కాదు. ఈయన ఒక పోర్ట్ఫోలియో పంపారు కాబట్టి ఆ పోర్ట్ఫోలియోని మీకు అకాడమిక్ రీసెర్చ్ ఉండడానికి వీలుగా ఇనీషియల్స్ తీసివేయడం జరిగింది. కాబట్టి సత్యనారాయణ గారిని చూపించడం జరిగింది. ఈయన పోర్ట్ఫోలియో గురించి జనరల్గా స్కోర్ గురించి, స్వాట్ స్కోర్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయనకున్న స్కోరు ఈ పర్టికులర్ క్లయింట్ చూస్తే 93 స్కోర్ ఉంది. అది బ్యాడ్ కాదు, మంచిదే. కానీ ఇంప్రూవ్ అవడానికి ఇంకా ఛాన్స్ ఉందో లేదో చూడాలి కదా. అప్పుడు ఒకసారి అందులోనే రిపోర్ట్లో ఉన్నటువంటి 3వ పేజీలో కనుక వెళ్ళినట్లయితే ముందు మీకు స్కోర్ ఇంపార్టెన్స్ తెలియడానికి మ్యూచువల్ ఫండ్స్ గురించి చర్చను చేపట్టి ఒక ప్రజెంటేషన్ ఇస్తాం. అందులో ఏం కనపడుతుందంటే ఏ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు బ్రహ్మాండంగా మా టాప్ ర్యాంకుల్లో ఉందో వాటి స్కోర్ ఈ మధ్యకాలంలో చూస్తే ఎలా ఉందా అని చూస్తే 96.85, 94.95. మ్యూచువల్ ఫండ్స్ కొన్న ఈక్విటీసే, మీరు నేను కొన్న ఈక్విటీసే. ఎవరి పోర్ట్ఫోలియోలో అయితే 93% కన్నా స్కోర్ ఎక్కువ ఉంటున్నాయో వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తున్నాయి అని కన్ఫర్మ్ చేయడానికి ఈయనకి ఏం చెప్పాం, ఈ పర్టికులర్ సత్యనారాయణ గారి పోర్ట్ఫోలియోలో 42 షేర్లు ఉంటే అందులో 3 షేర్లు మంచివి కావు, కేవలం 3. అందుకే ఆయన స్కోర్ 93లో ఉంది. ఒక్క షేర్ కొనుక్కుంటే చాలు మీది 93 నుంచి 100కి అయిపోతుందని చెప్పడం జరుగుతుంది. సో అందువల్ల ఈయన అది ఒక్కటే చేస్తే చాలు, 3 షేర్లు అమ్మేసి ఒక షేర్ అనేది కొనుక్కుంటే చాలు.
వెంటనే ఏం 3 షేర్లు అమ్మాలి అని మీరు అడుగుతారు. ఇక్కడ స్క్రీన్లో ఉన్నాయి చూడండి, అన్ని హోల్డ్ అని కనపడుతుంది, ఒక్క ఎటర్నల్ మాత్రం సెల్ అని కనపడింది. అంటే ఈ ఒక్క కంపెనీని మాత్రం అమ్ముకోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జేఎస్వాల్ని ఒకటి అమ్ముకోమని చెప్పడం జరిగింది. జియో ఫైనాన్షియల్ స్విచ్, సెల్ అన్నా స్విచ్ అన్నా కూడా అమ్మేమని అర్థం ఇందులో. అందువల్ల 3 షేర్లు అమ్ముకోమని చెప్పడం జరిగింది. ఈయనకున్నటువంటి 42 షేర్స్లో కూడా 3 షేర్లు అమ్మేసి ఏం చేయాలి, ఒక కంపెనీ కొనుక్కోవాలన్నాం. మీకు అనుమానం రావచ్చు, ఏం కంపెనీ కొనుక్కోమని చెప్తారు అని. ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది, స్టాక్స్ టు హెల్ప్ ఇంప్రూవ్ పోర్ట్ఫోలియో స్కోర్ ఫర్ క్యాష్ ఆఫ్ ₹1,43,000. అంటే అమ్మితే వచ్చింది దాదాపుగా 1,43,000. రౌండింగ్ ఆఫ్లో కొద్దిగా ముందుకి వెనక్కి కొద్దిగా పైకి కిందకి అవుతాయి కాబట్టి మార్కెట్ రేట్ రోజు చివరికి మారవచ్చు. కాబట్టి స్టర్లింగ్ అండ్ విల్సన్ కనుక కొనుక్కున్నట్లయితే 1,44,452 దాదాపుగా అమ్మిన వాల్యూకి సరిపడా కొనుక్కుంటే మీ స్కోరు 100కి 100 అవుతుంది అని చెప్తుంది అనమాట. ఇలా చేసినట్లయితే ఆయన ఈ కంపెనీలో ఏదన్నా మళ్ళీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తేనో, రేటు విపరీతంగా పెరిగితేనో తప్ప రోజు మార్కెట్ ఇంకా చూడవలసిన అవసరం ఉండదు. నిశ్చింతగా నిద్రపోవచ్చు, ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ వస్తాయి. ఈ చర్చను చేపట్టడం జరిగింది. ఇంత త్వరగా రెస్పాన్స్కి దాదాపుగా 1,200 మంది మమ్మల్ని పోర్ట్ఫోలియోలు ఇచ్చి అడిగారు అంటే ప్రజల్లో దీనిపైన ఎంత ఆసక్తి ఉందో తెలిసింది. దయచేసి గమనించండి, ఎవరైనా సరే ఇలా పోర్ట్ఫోలియో కనుక సర్వే రిపోర్ట్ అడగాలి అంటే మీరు చేయవలసినటువంటి మినిమం డ్యూటీ ఏంటంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీరు పోర్ట్ఫోలియో పంపండి. అప్పుడు మాకు కూడా సీరియస్ వ్యూవర్స్కి సర్వీస్ చేసామనేటువంటి సంతృప్తి ఉంటుంది. రైట్ అండి. అంటే అఫ్కోర్స్ ప్రసాద్ గారు చెప్పినప్పుడు ఇది ఇంకా ర్యాంప్ అప్ చేస్తాం రానున్న రోజుల్లో కూడా. దీని కాన్సెప్ట్స్, ద రీజనింగ్ బిహైండ్ స్కోర్, ఈ స్కోర్ అనేది ఎలా వచ్చింది, ఆ నెంబర్కి కాంట్రిబ్యూషన్స్ ఏవేవి ఉంటాయి, ఏవే పారామీటర్స్ చూసావో కూడా మనం తప్పకుండా డిస్కస్ చేద్దాం. బట్ టుడే ఇవాల్టి రోజు మీకు గనక మీ పోర్ట్ఫోలియో స్కోర్ కనుక తెలుసుకోవాలనుకుంటే holdings@vivekam.co.in తప్పకుండా మీ ఈ క్యాష్ స్టేట్మెంట్, ఓన్లీ ఈ క్యాష్ స్టేట్మెంట్ ఇస్తేనే మనం వీఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ యాజ్ ఇన్పుట్ అండ్ ఏబుల్ టు రన్ దిస్ రిపోర్ట్. ఈ క్యాష్ స్టేట్మెంట్ తీసుకోండి, ఆ holdings@vivekam.co.in పంపించండి. లేకపోతే ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయంటే అఫ్కోర్స్ 9100009891 మన వాట్సాప్ నెంబర్కి కేవలం మీరు పిఎఫ్ స్కోర్ లేకపోతే స్వాట్ స్కోర్ అని పెట్టినట్లయితే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అట్లీస్ట్ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉన్నాయో కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ప్రసాద్ గారు, స్వాట్ గురించి మేబీ కొంచెం పక్కన పెట్టేద్దాం. అగైన్ వీల్ కవర్ ఇట్ అండ్ రానున్న రోజుల్లో కూడా మళ్ళీ కవర్ చేస్తాం. కాబట్టి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే అఫ్కోర్స్ జస్ట్ నిన్న మొన్న మన ఫెడరల్ రిజర్వ్ అంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చేసి ఎన్నో రోజులుగా అంటే వెయిట్ చేస్తూ ట్రంప్ గారు ఎంత పుష్ చేసినా కూడా ఆ రేట్ అనేది డిక్రీజ్ చేయకుండా ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఫైనల్గా 25 బేసిస్ పాయింట్స్ అంటే 0.25% వరకు తగ్గియడం, అరౌండ్ బెంచ్ మార్క్ రేట్ వచ్చేసి ఇప్పుడు 4 to 4.25% రేంజ్లోకి ఉండటం. అదే కాకుండా ఈ సంవత్సరంలోనే అఫ్కోర్స్ మనం ఇంకా సెప్టెంబర్లో ఉన్నాం, కానీ ఇదే సంవత్సరంలో ఒకటి రెండు కాదు, యాక్చువల్గా 2 మోర్ రేట్ కట్స్ ఉంటాయని కూడా ఆ పవల్ గారు వచ్చేసి చెప్పడం. అంటే మౌంటింగ్ పొలిటికల్ ప్రెషర్ చుట్టుపక్కల ఉంటా ఉంది. అదంతా కూడా దిస్ ఇస్ సమ్వాట్ పాజిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమెరికన్ ఎకానమీ అండ్ ఆల్సో ఫర్ అవర్ ఎకానమీ. వాళ్ళ ఎకానమీకి ఎందుకు పాజిటివ్ అంటే వెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోవర్ రేట్స్లో మనకి ఇన్కమ్ డబ్బులు అవైలబుల్గా ఉన్నాయంటే బిజినెసెస్ కూడా ఎక్కువ వరకు ఆపర్చునిటీస్ తీసుకుంటారు. ఆ లోవర్ రేట్లో తీసుకుని దే విల్ పుట్ బ్యాక్ ఇన్ టు బిజినెస్. అదే కాకుండా మనలాంటి ఇండియన్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయితే మనకెందుకు మంచిదా అంటే ఆ స్టేబుల్ కరెన్సీస్ ఏవైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించుకుంటూ వెళ్ళాయి అంటే మోర్ ఆర్ లెస్ ఆ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎమర్జింగ్ ఎకానమీస్ వైపు చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ మనీ ఫర్ చీప్ అండ్ స్టేబుల్గా నేను బ్యాంక్కి ఇచ్చుకుంటే నాకు వచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఇండియన్ ఇండియన్ ఈక్విటీస్ని తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తారని అనుకోవాలి. సో ప్రసాద్ గారు, అంటే బ్రీఫ్గానే అంటే హౌ డస్ దిస్ ఫెడ్ రేట్ డిక్రీజ్ హెల్ప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ఇండియన్ ఇన్వెస్టర్ అండ్ గ్లోబల్ లెవెల్లో అంటే జియో పాలిటిక్స్ మళ్ళీ ట్రంప్ అయితే మనం కవర్ చేసే ఉద్దేశం లేదు, కానీ ఇలా వాట్ ఈస్ దిస్ షేపింగ్ అవుట్ టు బి? నువ్వు చెప్పిన పాయింట్ ఒకటి ఖచ్చితంగా 100% కరెక్ట్. ఏమిటి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే బ్యాంకుల్లో దాచుకుంటే మొన్నటి వరకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఇంకా తగ్గుతూ వస్తుంది. కాబట్టి బ్యాంకుల్లో దాయాలనేటువంటి కోరిక, ఆసక్తి సనగిల్లిపోతుంది. దానితో వాళ్ళు ఏం చేస్తారు, తమ డబ్బుల మీద సంపాదించుకుని మిగుల్చుకున్న డబ్బులు మెరుగైన రిటర్న్స్ ఇచ్చే అవకాశాల కోసం వెతుకుతారు. అది ప్రపంచం మొత్తం మీద స్పీడ్గా పెరుగుతున్న ఎకానమీ ఇండియా కాబట్టి ఇండియా వైపు చూస్తే ఎందులో చూస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరాస్తులు కొనుక్కోవడానికి ట్రై చేయరు. ఏ ఆస్తి అయితే కొనుక్కుని అవసరమైతే చిటికి వేసినంత తేలిగ్గా అమ్మేసుకుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోగలరో ఆ ఆస్తి చూస్తారు. ఆ ఆస్తి ఏంటి, ఈక్విటీస్ లేదా మన ఈక్విటీస్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్. ఇందులో పెట్టిన ఈక్విటీ మార్కెట్లోకి వస్తాయి కాబట్టి మార్కెట్ నిలదొక్కోవడానికి పెరగడానికి అవకాశం ఉంటుంది.
కాకపోతే ఫారిన్ మనీ డైరెక్ట్గా రాకుండా ఏదైనా ఫండ్ ద్వారా వస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇండెక్స్ని రిప్రజెంట్ చేసే స్టాక్స్ కొంటారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చే డబ్బు ఎక్కువ సార్లు, అన్ని సార్లు అని చెప్పడం లేదు, ఎక్కువ సార్లు లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే మనం పదే పదే చెప్తుంది ఏంటంటే, ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో, ఇప్పటి నుంచి కనీసం 1 year పాటు లార్జ్ క్యాప్ స్టాక్స్లో వచ్చినటువంటి పెరుగుదల చిన్న మిడ్ క్యాప్ స్టాక్స్లో రాకపోవచ్చు. రాదు అని చెప్పడం లేదు, రాకపోవచ్చు. అవకాశాలు దానికి ఎక్కువగా ఉంటాయని చెప్తా ఉన్నాం. అది డైరెక్ట్గా ఒక బెనిఫిట్ అయితే, రెండో బెనిఫిట్ ఏంటంటే, ఎప్పుడు కూడా దేశాల మధ్యన కనపడకుండా బోలెడంత పోటీ ఉంటుంది. ఏ దేశానికైనా డబ్బు గనక అవసరం పడుతున్నట్లయితే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచి డబ్బుల్ని అట్రాక్ట్ చేస్తారు. ఇలా స్టేబుల్గా ఉన్న కరెన్సీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెడితే ఎవరైనా సరే స్టేబుల్గా లేని ఎమర్జింగ్ కంట్రీస్ అయినా ఇండియాలో పెట్టే బదులుగా అమెరికన్ గవర్నమెంట్కి లోన్ ఇస్తే బెటర్ అనుకుని అక్కడే డిపాజిట్లన్నీ కూడా డబ్బులన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఎగిరి బయటకు వస్తూ ఉంటాయి. బయటికి వచ్చినప్పుడు మన ఇంట్రెస్ట్ రేటు భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ కూడా పెంచవలసిన అవసరం లేకుండా తగ్గించుకుని కూడా మెయింటైన్ చేసిన డబ్బులు వస్తాయి. కాబట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు యశ్వంత్ చెప్పినటువంటి అనాలజీ ప్రకారం అమెరికన్ కంపెనీలకు ఎలా లాభమో ఇండియన్ కంపెనీలకు కూడా లాభం. దాంతో వాళ్ళ డబ్బు తీసుకుని ఇన్వెస్ట్ చేసి ప్రొడక్షన్ పెంచి సప్లై పెంచి దాని ద్వారా సేల్స్ పెంచుకుని లాభాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇదంతటికీ కారణం ఏంటి? ఇండియాలో ఆల్రెడీ జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చి ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా పెంచేటువంటి ప్రక్రియ చేపట్టబడింది. కాబట్టి ఇలా గవర్నమెంట్ చేసిన చర్యల వల్ల ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ మూలంగా ఇండస్ట్రియలిస్టులు తమ ఎక్స్పాన్షన్ ఆఫ్ కెపాసిటీకి ముందుకు వస్తారు. అందువల్ల ఏ రకంగా చూసినా మీకు నాకు అంటే ఈ ప్రోగ్రాంలో చూసేవాళ్ళు అత్యధికులు ఇన్వెస్టర్స్ అయి ఉంటారు. కాబట్టి మనకు మాత్రం ఇవన్నీ కూడా సానుకూల సంకేతాలుగానే భావించాలి. అదృష్టవశాత్తు ట్రంప్కిను మోడీకి మధ్య ఉన్నటువంటి స్నేహం మళ్ళీ చిగురిస్తే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ కూడా సాఫీ అయిపోతుంది. కాబట్టి ఆల్ టైమ్ హై అయిన 26,277ని నిఫ్టీ ఈ సంవత్సరమే బీట్ చేసినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపడక్కర్లేదు. రైట్ అండి. విత్ దట్ మనం అంటే రిజల్ట్ సీజన్ కాదు, ఎందుకంటే వీఆర్ నియర్ ది ఎండ్ ఆఫ్ క్వార్టర్, అంటే సెప్టెంబర్ చివరికి వచ్చేసాము. సెప్టెంబర్ తర్వాత నుంచి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం స్టార్ట్ చేస్తారు కంపెనీలు. ఆ రిజల్ట్స్ని ఎలాగో స్పెషల్ ఫోకస్గా తీసుకొని మనం కవర్ చేస్తాం. సో ఇవాల్టి రోజు ఇండస్ట్రీ స్పెసిఫిక్గా లేటెస్ట్గా చాలామంది మన వ్యూవర్స్ అందరూ అడిగేది కూడా ఐటీ సెక్టర్, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెక్టర్ స్పెసిఫిక్గా. ఇవాళ నిన్నేమో కాస్త పెరిగినాయి స్టాక్స్, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఫెడ్ రేట్ డిక్రీజ్ కాబట్టి కంపెనీస్కి ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గినట్లయితే 100% దే విల్ టేక్ మోర్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు దేర్ బిజినెస్. ఆ బిజినెసెస్లో మన యొక్క ఎక్స్పోర్ట్స్ సర్వీసెస్ పరంగా మోస్ట్లీ ఎక్కడ ఉన్నాయి అంటే ఐటీలోనే ఉన్నాయి. కాబట్టి ఆ కంపెనీస్ అన్నీ కూడా కాస్త బ్రీఫ్ జంప్ చూసిన మాట వాస్తవం. సో ఇవాల్టి రోజు ఐటీ సెక్టర్ అంటే ఇంత జరుగుతూ ఉంది, మధ్యలో నేమో అట్లీస్ట్ ఈ ట్యాక్స్ అనేది వేయచ్చేమో, టారిఫ్ వేయచ్చేమో సర్వీసెస్ మీద కూడా, అంటే మీరు కూడా చెప్పారు అలా కనుక వేసినట్లయితే మనం కూడా డిజిటల్ ట్యాక్స్ వేస్తాం. బికాస్ చెల్లు అయిపోతుంది, అంటే చెల్లుకు చెల్లు, అంటే ఇక్కడ ఎంత అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో మనము అమెరికా కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్లో సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మనకి ఆ రేంజ్ ఆఫ్ 45-50 బిలియన్లోనే ఉన్నారు కాబట్టి దే ఆర్ మ్యాచింగ్. సో ఐటీ సెక్టర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఇవాల్టి రోజు దాన్ని ఎలాంటి ప్రిజంలో చూడాలి, వాటిలో ఏమన్నా కొన్ని ఇన్వెస్ట్మెంట్ వర్ది స్టాక్స్ ఉన్నాయంటారా? ఇండస్ట్రీస్ గురించి మనం చర్చించబోయే ముందు ఒక ఇన్వెస్టర్లందరికీ ఒక చిన్న మనవి, మన వ్యూవర్స్ అందరికీ కూడా ఏంటంటే, ఈ వీడియో మేము థర్స్డే రోజు చేయడం జరిగింది. ఎందువలన అంటే ఫ్రైడే రోజున నేను యశ్వంత్ ఊర్లో ఉన్నాం కాబట్టి మేము కావాలని థర్స్డే రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రజెంటేషన్లో చూపించే రేట్లన్నీ కూడా థర్స్డే రోజున గమనించండి. అంతేకాని రేపు వీడియో సాటర్డే మీరు చూసినప్పుడు మార్కెట్ రేట్ అంత లేదు కదా అని అడగనవసరం లేదు. అందువల్ల మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఈ వీడియో చేస్తున్నది థర్స్డే మధ్యాహ్నం కాబట్టి రేట్లు కొద్దిగా ఫ్రైడే రేట్ల కన్నా భిన్నంగా ఉండవచ్చు. మనం ఏం చేద్దామంటే ఇవాళ రోజున ఒక్కొక్క ఇండస్ట్రీ కవర్ చేసి అందులో కొన్ని కంపెనీలు ఇన్వెస్టర్స్కి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొత్తగా ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీల గురించి ఇప్పుడు ఏమీ రాదు. సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 10వ తారీఖు అప్పటి నుంచి మొదలై రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు వరకు మనం చూసేది జూన్ రిజల్ట్స్ ఆధారంగా చేయాలి. జూన్ రిజల్ట్స్ ఆధారంగా చేసి కొనాలి అంటే ప్రాఫిట్ లేటెస్ట్ క్వార్టర్లో కొద్దిగా తగ్గినా కానీ, ప్రైస్ కనుక అంతకన్నా ఎక్కువ తగ్గిన కంపెనీలు కానీ, లేదా ప్రాఫిట్ కొద్దిగా పెరిగినా రేట్లు పెద్దగా పెరగనివి, లేదా అప్పటికి కూడా అయినా కూడా తగ్గిన కంపెనీలు ఉంటే అవి, అందులో కూడా వీలైనంత వరకు కొద్దిగా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు కనుక చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్లకి సేఫ్టీతో పాటు ఎప్రిసియేషన్కి ఉండే అవకాశం ఉంటుంది. అందులో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనుక నేను చెప్పాలి అంటే నాకు దాదాపుగా 7 కంపెనీలు నాకు కనపడుతున్నాయి.
మిగతావి మంచివి కాదు అని కాదు. ఎక్కడో ఒక చోట షార్ట్ లిస్ట్ చేసి కట్ ఆఫ్ చేయాలి కాబట్టి కొన్ని కట్ ఆఫ్ చేసి టాప్లో వచ్చిన కంపెనీలు మాత్రమే చూపిస్తున్నాను. అందులో హెచ్సిఎల్ టెక్నాలజీస్ అయితే అన్నింటికన్నా అట్రాక్టివ్గా కనపడుతుంది. 47% స్కోప్ ఉంది పెరగడానికి. టాటా ఎల్ఎక్సీ లాభం కొద్దిగా తగ్గినా కూడా ఈ టారిఫ్ ఎన్విరాన్మెంట్ వీళ్ళిద్దరి మధ్యన యుఎస్ అండ్ ఇండియా మధ్య టెన్షన్స్ తగ్గితే బాగా పుంజుకునే కంపెనీలో అదొకటి. దానికి 39% ఉంది. కోఫోర్జ్ తర్వాత 39% ఉంది. ఎల్టీఐ మైంట్రీ చూస్తే 38.5%. తర్వాత టెక్ మహీంద్రా చూస్తేనేమో 38.47%. పర్సిస్టెంట్ సిస్టమ్స్ చూస్తే 35%. విప్రో కూడా చూస్తే దాదాపుగా 34%. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇవాళకి ఇంతకన్నా ఈ కంపెనీ గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఏ కంపెనీ కొనుక్కోవాలి, ఎంత పెరగడానికి అవకాశం ఉందో చెప్తే సరిపోతున్న ఉద్దేశంతో ఇవి ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రైట్ అండి. నెక్స్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవర్ చేద్దాం. అంటే టారిఫ్స్కి కాస్త సంబంధం తక్కువ ఉండే ఇండస్ట్రీస్ 1-2 కవర్ చేస్తే మనం కూడా ఈ లేటెస్ట్ సెట్ ఆఫ్ కామెంటరీ ఏదైతే ఉండిందో దానికి కొంచెం వి గెట్ బ్యాక్ టు అవర్ నార్మల్ అనే ఉద్దేశం అంతవరకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ వరకు దే విల్ నాట్ బి ఇంపాక్టెడ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అంటే లోపల మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా గవర్నమెంట్ ఎలా తీసుకుంటుందో చూస్తూ ఉన్నాం, న్యూస్లో కూడా వస్తూ ఉన్నారు. బట్ హౌ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ పాయిజింగ్ టు బి అండ్ వాటిలో ఏమన్నా మంచి స్టాక్స్ ఉన్నాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మైండ్లో ఏముంటుందంటే సిమెంటు, బిల్డింగ్స్, రోడ్లు, ఎయిర్పోర్ట్లు ఇవే అనుకుంటారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బ్రాడర్ సెన్స్లో ఎలా ఉంటుందంటే లార్జ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరమైంది. ఏదైతే దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా చేయడానికి ధైర్యం చేయగలిగినవి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు అంత తొందరగా రావడానికి వీలైనటువంటి ప్రాజెక్ట్స్ని రారు అని కాదు, రావడానికి తక్కువ ఉండే అవకాశం ఉన్న కంపెనీలన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో చేర్చి కొన్ని కంపెనీలను కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నామంటే మీలో కొంతమంది అడగచ్చు, సిమెంట్ కంపెనీ పట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటారు, అనకపోతేనేమో సిమెంట్ ఎందుకు కలపలేదంటారు. ఆ డిస్కషను డిబేటు పక్కన పెడదాం. ఇండెక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్లో కలిసి ఉన్నటువంటి కంపెనీల్లో ఏమేమి కంపెనీలు ఇప్పుడు 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న వాటిల్లో మనకి అందుబాటు ధరలో ఉన్నాయో చూడడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట పెట్రోనెట్ ఎల్ఎన్జీ. ఇందులో కొద్ది గొప్ప మార్జిన్ తగ్గినట్టు కనపడినా కానీ ఇప్పుడు 42% పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎక్కువ తగ్గింది, ప్రైస్ కన్నా కూడా ఎక్కువ ప్రైస్, అంటే మార్కెట్లో ప్రాఫిట్ కన్నా ప్రైస్ ఎక్కువ తగ్గింది అనమాట. తర్వాత గ్రాసిమ్ ఇండస్ట్రీస్ చూస్తే 39%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే 37%, అల్ట్రాటెక్ సిమెంట్ ఇంతకుముందే నేను మాట్లాడాను, సిమెంట్ కంపెనీ ఇది, కానీ చాలా పెద్దది అవడంతో దాదాపుగా 3,50,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏర్పాటు చేశారు. అది 35% పెరగడానికి ఉంది. లార్సన్ అండ్ టోబ్రో కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది, అది 34% ఉంది. కంటైనర్ కార్పొరేషన్ 33.83, అలాగే మళ్ళీ అంబుజా సిమెంట్ ఇంకొక సిమెంట్ కంపెనీ, ఇది కూడా 32% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అది అదానీ గ్రూప్ కదా, ఇదే వా గ్రూప్ కదా అనే డిస్కషన్లో డిబేట్లు అక్కర్లా. మనకి పెద్ద కంపెనీల్లో పెరగటానికి అవకాశం ఉన్న కంపెనీలు ఏమిటి అని అడిగితే దాదాపుగా ఈ 7 కంపెనీలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నుంచి వచ్చినాయి. కాబట్టి ఇవి కూడా లిస్ట్ ఇస్తే ఇందులో కొనుక్కుంటే మీ డబ్బు మాయమైపోవడానికి అవకాశం అస్సలు ఉండదు, పెరగటానికి కూడా అవకాశాలు బెటర్గా ఉంటాయి. కాబట్టి లార్జ్ క్యాప్ ర్యాలీ వస్తే ఈ కంపెనీలు కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. లాస్ట్కి అంటే టారిఫ్స్తో కూడా అగైన్ లింక్ కూడా కాస్త తక్కువ అని అనుకుందాం. అంటే ఇన్ కేస్ ఏదైనా ట్రేడ్ డీల్ అయ్యి అమెరికన్ అగ్రికల్చర్ కనుక ఇక్కడ కూడా పెట్టాల్సిన అవసరం లేకపోతే దాన్ని ఎక్స్పోర్ట్ వస్తే మేబీ దాట్ విల్ కన్సిడర్ అట్ దట్ టైం. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఈ సెక్టరు ఇవాళ రోజు మన యొక్క లోకల్ కన్జంప్షన్, మన కంట్రీకి కన్జంప్షనే కాకుండా ఎక్స్పోర్ట్లో కూడా చాలా డిపెండెంట్ ఉన్న మన అగ్రికల్చరల్ సెక్టర్కి ఈ స్పెసిఫిక్ సెక్టర్స్ కూడా చాలా మంది వ్యూవర్స్ అడుగున్నారు. సో ఎనీ కన్సర్న్స్ అబౌట్ దిస్ సెక్టర్ విత్ ఇన్ దట్ ఎనీ గుడ్ స్టాక్స్? పెస్టిసైడ్స్లో వాటిలో కూడా ఏంటంటే యశ్వంత్ ఎప్పుడు కూడా ఎక్కువ కంపెనీలు స్మాల్ రీజనల్ ప్లేయర్స్ ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో చేసే ఇండస్ట్రీలు, కొన్ని ఇండస్ట్రీలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా పెట్టి అక్కడ గుంటూరు, కృష్ణా జిల్లాలోనే ఇవ్వటం, లేకపోతే నెల్లూరు జిల్లాకు వరకటం, కోస్తాల వరకు ఇవ్వటం చేస్తూ ఉంటారు. కొంతమంది ఒరిస్సాలో కానీ, కొంతమంది మహారాష్ట్రలో కానీ అలా కొన్ని పాకెట్స్లో చేసేవాళ్ళు పెద్ద కంపెనీలు కాబోవు. అందుకని మనం పెద్ద కంపెనీలనే సెలెక్ట్ చేసి స్క్రీన్ చేసి ఇద్దాం అనుకున్నాం. కాబట్టి ఇందులో 2 కంపెనీలు నాకు కనపడుతున్నాయి. ఏవి పెర్ఫార్మెన్స్ బాగానే ఉండి, అంటే బ్రహ్మాండంగా లేకపోయినా బాగానే ఉండి, లేదా పెర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గితే ప్రైస్ ఇంకా ఎక్కువ తగ్గిన కంపెనీలు, పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీలు ఏంటి అని అడిగితే 2 కంపెనీలు కనపడి. ఒకటి పిఐ ఇండస్ట్రీస్, అది 3,753 రూపాయలు ఉంటే నా లెక్క ప్రకారం 5,250 దాకా వెళ్ళాలి, అంటే 40% అప్ సైడ్ ఉంది. రెండోది బేర్ క్రాప్ సైన్సెస్, అది 38% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 తప్ప పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్లో పెద్ద కంపెనీలు ఎక్కువగా లేవు. కాబట్టి అట్లా చిన్న కంపెనీలు ఉండొచ్చు, కానీ చిన్న కంపెనీలు కొనుక్కుంటే మార్కెట్లో కరెక్షన్ వస్తే మన ఆస్తి అంతా కరిగిపోతుంది. అందువల్ల చిన్న కంపెనీల కన్నా లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెట్టించడానికి కాన్షియస్గా నేను చేసిన ప్రయత్నం మాత్రమే ఇవి.
రైట్ అండి. మనం విత్ దట్ ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ ఈ పోర్ట్ఫోలియో స్కోర్ కనుక మీరు మీ పోర్ట్ఫోలియో లేకపోతే మీ యొక్క స్వాట్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే holdings@vivekam.co.in కి తప్పకుండా మీ ఈ క్యాష్ స్టేట్మెంట్, ఆ ఈ క్యాష్ స్టేట్మెంట్ లాక్ అయి ఉందంటే తప్పకుండా దాంతోపాటు ప్యాన్ కూడా ఇస్తే మన టీం లేకపోతే మన సిస్టమ్ కూడా అన్లాక్ చేయగలుగుతుంది. అది పంపించండి. లేకపోతే ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే అఫ్కోర్స్ 9100009891 కాల్ అన్న చేయండి, వాట్సాప్ అన్న చేయండి. వి విల్ ట్రై టు బీ మోర్ యాక్టివ్. అంటే కొంచెం లోడ్ ఎక్కువ వస్తే మేబీ కాస్త డిలే అవ్వచ్చేమో, కానీ వీ విల్ గెట్ బ్యాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ తప్పకుండా మేము చేస్తాం ఫ్రమ్ అవర్ సైడ్. విత్ దాట్ లెట్ us conclude this week. Meet you again next week.